సో రీసెంట్ గా ఈ లవ్ జిహాద్ అనే టాపిక్ ట్రెండింగ్ గా మారుతుంది. రీసెంట్ గా నాసిక్ టీసీఎస్ ఆఫీస్ లో చాలా దారుణాలు బయటపడుతున్నాయి. ఏంటంటే అక్కడ మొత్తం ఒక కమిటీ ఏర్పడి చాలా మంది అమ్మాయిలని హరాస్మెంట్ చేస్తున్నారు, చాలా మంది అమ్మాయిలని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు బయటపడుతున్నాయి నిజాలన్నీ. సో దీని గురించి మీరేమంటారు? ఒకటండి, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అనేది తీసేయాలండి. ఈ సెక్యులరిజం అనేటువంటి ఒక ముసుగుల ఇలా హిందువులకు సంబంధించిన వాళ్ళు మతం మార్చాలనేది చాలా బాధాకరమైన విషయం అండి. చాలా జరుగుతున్నాయి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా, ఢిల్లీ పోలీసులు అందరూ కూడా కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకుంటే కొంతమంది ఏం మాట్లాడతారండి, ఆమె తప్పు చేయలేదు అని చెప్పేసి మాట్లాడతారు. పోలీసులు అయితే వట్టికైతే తీసుకుపోయి వాళ్ళపైన కేసులు ఫైల్ చేయలేరు కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా హిందూ మతం చాలా మంచి మతం, మన మతాన్ని మనం కాపాడుకోవాలి, మన మతంలో మనం ఉండాలి. ఎవరో బట్టి తీయటి మాటలు చెప్తే వాళ్ళ మతంలోకి పోయి అట్లా అనవసరంగా చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తుంది. సో ఇండియా మొత్తంలో 168 కేసులు నమోదైనాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకెవరు మిగతా వాళ్ళు ధైర్యం చేసి బయటికి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చట్టాలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎవరైనా కూడా ఎంత పెద్దోళ్ళైనా కూడా, అది చిన్నపాటి నుంచి బిజినెస్ మ్యాన్లు కానీ పొలిటికల్ లీడర్లు కానీ ఎంత పెద్దోళ్ళైనా కూడా, సాధారణ వ్యక్తిగా అయితే ఏ విధంగా చట్టం ఉంటుందో డబ్బులు ఉండడానికి సాధారణ అందరికి చట్టం సమానమే. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన ఇలా. ఎందుకంటే పోలీస్ చాలా చాంగ్ ఉంది. మిమ్మల్ని ఎవరైనా కూడా ఇబ్బంది, ఎంత పెద్దోళ్ళు ఇబ్బంది పెట్టా కూడా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. భయపడకుండా నిర్భయంగా బయటికి రండి. ఇలా హిందూ మతంలో ఉండి మన మతాన్ని మనం కాపాడుకుంటే బాగుంటుంది. నక్కలట ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా బట్టి మాటలు చెప్పి ఏదో మాటలు చెప్పంగా నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా. ఎందుకంటే ఏదో కొత్త వాళ్ళు వచ్చి అప్పటి మంది మీద ఏదో మాటలు పెట్టి మభ్య మిమ్మల్ని అందరూ కూడా లోపరుచుకునేటటువంటి చేస్తున్నారు. అవన్నీ దూరం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎవరైనా కూడా మీకు మన మతం, మన కుల పొలనే పెళ్లి చేసుకోవాలి, మన కుల పొలనే లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తుంది. నిన్న ఇంటర్వ్యూలో ఒక ముస్లిం సంబంధించిన ఒక వ్యక్తి తన ఖురాన్ లా రిలీజియన్ ఎవరైనా సరే మా మతంలో మార్చుకోవచ్చు, ఇది ఏం తప్పు కాదని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. దీని ప్రకారంగా కొంతమంది హిందువులు ఏమంటున్నారు, అలా ఎక్కడ లేదు, మా హిందువుల్లో అయితే అసలు లేదని చెప్పేసి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అని ఏ మతంలో వెళ్ళొచ్చు. అది హిందూ నుంచి ముస్లింల కన్వర్ట్ కావచ్చు, ముస్లిం నుంచి హిందూ కూడా కన్వర్ట్ కావచ్చు. చట్టం చెప్తుంది. కానీ ఒక మతాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక మతాన్ని టార్గెట్ పెట్టుకొని అంతా అదే మతంలో పోవాలని చెప్పి దురుద్దేశంతో ఆలోచించే వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, అమాయకమైనటువంటి కొంతమంది అమాయకంగా కానీ బెదిరింపులు ఎన్ని జరుగుతున్నాయో, అమాయకమైనటువంటి వాళ్ళు చెప్తే ఇంటారు కొంతమంది, బెదిరింపులు ఎన్ని చేస్తున్నారో దీనిపైన గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండి ఇలాంటి మతాలు మార్చే వాళ్ళ పైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. 100% అండి. కోర్టు చెప్తే కొన్ని రాష్ట్రాలను మనం చూస్తాం, మైనార్టీలు పెళ్లి చేసుకుంటే గట్రా హిందువులను పెళ్లి చెల్లదని చెప్పేసి కొన్ని హైకోర్టులు చెప్తున్నాయి. ఆ విధంగా దేశమంతా కూడా అదే విధంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో రీసెంట్ గా మోనాలిసా గారు కూడా ఈ కేసు అంటే ఈ లవ్ జిహాద్ అనే ట్రాప్ లో ఇరుక్కున్నారని చేసింది. సో బాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, చాలా ఇండస్ట్రీలో కూడా ఈ లవ్ జిహాద్ ట్రాప్లు అనేది నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అదే అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఆలోచించాలి, అమ్మాయిలు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మీ జీవితాల్ని నాశనం చేసుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు చేసుకుంటే గిట చాలా రాబోయే రోజులు ఇబ్బందికరం మీకు పట్టు ఉంటది. మీరు పెళ్లి చేసుకోకముందు ఒకటి చేసుకున్న తర్వాత మీ ముఖం కూడా కనబడకుంటుంటది. మీ జీవితం అంతా కూడా మొత్తం 4 గోడల మధ్య ఉండి సర్వనాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం.